ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానంలో భాగంగా మన ప్రియతమ గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క జీవన ప్రయాణం గురించి అద్భుతంగా తెలుసుకుందాం. ఆయన యొక్క జీవిత ప్రయాణం గురించి ఈరోజు ఎంత ఎంత వీలవుతే అంత, అంటే పూర్తిగా ఆయన జీవితం యొక్క మొత్తం ప్రయాణం గురించి చెప్పడం ఒక క్లాస్లో సాధ్యం కాదు. అయినా కూడా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత వీలవుతే అంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఈ యొక్క జ్ఞానాన్ని, అంటే ఈ యొక్క మన పత్రిక గారి యొక్క ఆ జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకోవడానికి, ఆ విశేషాలు తెలియజేయడానికి మన మాస్టర్ శివ గారు ఆల్రెడీ వచ్చిన్నారు. వాళ్ళను సాదరంగా ఈ యొక్క వేదికకు ఆహ్వానిద్దాం. శివ గారు, మీకు స్వాగతం, వెల్కమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా సార్? వాయిస్ క్లియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ. సో ఈరోజు మనకి ప్రతి సెషన్లో ప్రతి శుక్రవారం ఒక్కొక్క యోగి గురించి, వాళ్ళ జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి మాట్లాడే అవకాశం రావటం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఒక గురువు యొక్క జీవిత చరిత్ర చెప్పాలంటే ఒక అరగంటలో గంటలో చెప్పేది కాదు. అయినప్పటికీ కూడా మనకి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఈ మార్గానికి మనకు ఆ ప్రథమ గురువు పత్రిజీ గారు కాబట్టి, సో గురువు గారి యొక్క జీవితాన్ని కూలంకషంగా మీకు ఈ తక్కువ సమయంలో పూర్తిగా అర్థమయ్యేటట్లు మరి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మొట్టమొదటిగా ఏ గురువు అయినా ఫస్ట్ వాళ్ళ బాల్య దశలో నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి గురువు గారి యొక్క బాల్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే చాలా మందికి పత్రిజీ అంటే ధ్యానానికి, శాకాహారానికి, మరి అట్లాగే పిరమిడ్స్ కు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప గురువుగా చాలా మందికి తెలుసు. అయినప్పటికీ మరి ఈ స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టాలు, ఆటుపోట్లు, మరి ఎన్నో ఇబ్బందులు, వాటంతా ఒక మనిషి మరి సక్సెస్ అయ్యాడు అంటే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ దాని వెనక ఎన్నో ఆ, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో ఈరోజు గురువు గారి గురించి మనం మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి పత్రి సారు 1947లో నిజామాబాద్ లో ఉన్నటువంటి బోధన్లోని శక్కర్ నగర్ లో జన్మించారు. పత్రిజీ యొక్క జిల్లా నిజామాబాద్, బోధన్లోని శక్కర్ నగర్ లో జన్మించారు. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రమణారావు మరియు సావిత్రి. వాళ్ళ ఇద్దరు గురువుగారి యొక్క తల్లిదండ్రులు రమణారావు గారు అండ్ సావిత్రి. ధ్యానంతో కొన్ని తీవ్రమైన ప్రయోగాల తర్వాత 1979లో సుభాష్ గురువు గారికి జ్ఞానోదయం అవటం, అప్పటి నుండి కూడా పత్రిజీ ప్రతి వ్యక్తిని మేల్కొల్పడానికి మరియు జ్ఞానాన్ని ఆ, ఈ గురువు గారు ఏదైతే తెలుసుకున్నారో దాన్ని పంచడానికి 1997 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవాలయ పట్టణంలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ సమావేశం అయ్యి పత్రిజీకి బ్రహ్మర్షి బిరుదాన్ని ప్రదానం చేశారు. అది జరిగింది మనకి 2018లో. అయితే మరి ఒకసారి గురుగారి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి సావిత్రమ్మ గారిది గుంటూరు జిల్లా, అట్లాగే తండ్రి అయినటువంటి రమణారావు సారిది గుడివాడ. సో గురుగారి యొక్క తల్లిదండ్రుల పేరు ముఖ్యంగా కొన్ని కొన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయి. సావిత్రమ్మ, రమణారావు. గురుగారి యొక్క తల్లి పేరు సావిత్రమ్మ, తండ్రి పేరు పివి రమణారావు. మరి వీళ్ళు భౌతికంగా ఉన్నతమైన విద్యలు ఆ రోజుల్లోనే, మరి రమణారావు గారు గుడివాడలో 1911లో జన్మించారు. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బిఎస్సి డిగ్రీ చేసి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాన్పూర్ అనే, మీకు అందరికి ఐడియా ఉంటుంది, కాన్పూర్ లో షుగర్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఆ రోజుల్లోనే. చేసి దానిలో కెరీర్ ప్రారంభించారు రమణారావు గారు. ఆ ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ లో పనిచేశారు. షకీర్ నగర్ లో 1938 సంవత్సరంలో మరియు 1960 సంవత్సరం,
అతను తన ప్రారంభ పదవి విరమణ పొందారు. ఆ సమయంలో పత్రిజీ అన్నయ్య గురుగారికి సారీ గురుగారికి మరొక అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన పేరు వేణు. వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చర్ గా పనిచేస్తూ పత్రిజీ కుటుంబ బోధన వదిలి వరంగల్కు మారింది. తర్వాత మరి పత్రి సార్ తండ్రి 1997లో భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టారు. అట్లాగే మరి పత్రిజీ గారి తల్లి అయినటువంటి సావిత్రమ్మ గారు 1920లో సంవత్సరంలో గుంటూరులో జన్మించారు. మరి గురువు గారు కూడా ఎప్పుడు చెప్తానే ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారి గురించి. తన జీవితంలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది వాళ్ళ అమ్మగారే అని మరి ఎన్నో విషయాలు మనకి ఆ చెప్ చెప్తూనే వచ్చారు గురువు గారు ఇక్కడ ఫిజికల్ గా ఉన్నప్పుడు. సో అట్లా గురువు గారి యొక్క మరి బాల్య దశలోనే వాళ్ళ అన్నయ్య వేణు గారు కావచ్చు, గురువు గారు మరి గురువు గారికి ఇంకొక నైపుణ్యత ఏంటంటే చిన్నప్పటి నుంచే సంగీతంలో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది గురువు గారికి. మరి సంగీతంతో పాటు విద్యలో కూడా భౌతిక విద్యలో కూడా ఎప్పుడు ముందుండేవాళ్ళు. అట్లా గురువు గారి యొక్క బాల్యంలో తన యొక్క విద్యను కూడా అభ్యసిస్తూ మరి ఒక పక్కన అప్పటికి ఆధ్యాత్మికత అంటే గురువు గారికి తెలియదు, ఈ ధ్యానము ఇవన్నీ ఏమి తెలియదు. బాల్యంలో మరి ఆ చదువులో కూడా ఎంతో ముందంజలో ఉండేవారు పత్రి సార్. అలా కాలక్రమేణా సంవత్సరాలు గడిచాక ఒకానొక సమయంలో తన ఫ్రెండ్ అయినటువంటి మర్రి చెన్నారెడ్డి ద్వారా గురువు గారి యొక్క గురువు సదానంద యోగి సో ఫస్ట్ ధ్యానాన్ని గురువు గారికి పరిచయం చేసింది మర్రి చెన్నారెడ్డి, తన మిత్రుడు. వాయిస్ క్లియర్ గా ఉందండి? నాకు కొంచెం క్లియర్ జర్నీలో క్లియర్ ఉన్నా. క్లియర్ క్లియర్ ఓకే, మాట్లాడండి. ఓకే సార్. సో మర్రి చెన్నారెడ్డి ద్వారా మరి ధ్యాన పరిచయం అవటం జరిగింది. తర్వాత మరి 1974లో పత్రి సార్ యొక్క మరి సతీమణైనటువంటి మేడం స్వర్ణమాల పత్రి మేడం 1974లో మే 26వ తేదీన హైదరాబాద్ సమీపంలోని యాదగిరిగుట్టలో స్వర్ణమాల శ్రీ గురితో పత్రిజీ వివాహం జరిగింది. స్వర్ణమాల పత్రి మేడం యొక్క ప్రాపరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. తల్లిదండ్రులు శ్రీ ఎల్ఎల్ నారాయణరావు మరియు శ్రీమతి దంపతులకు జన్మించారు మేడం గారు. మరి పత్రి సార్ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక మేడం కూడా ఎన్నో కష్టాలు చూశారు. ఎందుకంటే పత్రి సార్కి మరి మ్యారేజ్ అయినాక ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక మేడం పేరు పరిణితి గారు, మరొక మేడం గారు పేరు పరిమళ గారు. వరుసగా 1978 మరి 1982లో వీళ్ళు జన్మించడం జరిగింది. తర్వాత పరిమళ మేడం గారు 19 డిసెంబర్ 2010న మిహిర్ సంఘ్విని వివాహం చేసుకున్నారు యుఎస్ఏలో. గురువు గారు వాళ్ళిద్దరు ఇద్దరు కూతుర్ల యొక్క పెళ్లిళ్ళు కూడా వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉండేటట్టు ఆమోదించారు. ఇంకో మేడం గారి పేరు శ్రీనివాస్ రెడ్డి గారు అని మన ఆంధ్రాలోనే ఉంటారు. సార్ కూడా మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో క్లాసెస్ చెప్తూ ఉంటారు, పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో అట్లా గురుగారి యొక్క మరి కూతుర్లైనటువంటి పరిమళ మేడం, పరిణిత మేడం కూడా ఈరోజు మరి మనకి ఆధ్యాత్మికంగా ఈ ధ్యానం క్లాసుల్లో మరి పిఎస్ఎస్ మూమెంట్ లో ఒక మూల స్తంభాలుగా పత్రి సార్ బాడీ వేకెట్ చేసినాక వాళ్ళు మరి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక మరి పత్రి సార్ భౌతిక జీవితం విషయంలోకి వెళ్తే 1975లో పత్రిజీ కోరమండల్ ఫెర్టిలైజర్స్ అంటే చూడండి, ఇక్కడ మనం ఒక బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నో జన్మల్లో సాధన చేస్తే గానీ ఒకానొక జన్మలో పరిణితి ఆ యొక్క ఎన్లైట్మెంట్ అనేది మనకి వస్తుందంట. ఇప్పుడు బిస్మిల్లా ఖాన్ ఒకే జన్మలో బిస్మిల్లా ఖాన్ అవల, ఎన్నో జన్మల్లో ఎంతో సంగీత సాధన చేస్తే ఒకానొక జన్మలో ఒక బిస్మిల్లా ఖాన్ లాగా తయారు. అట్లాగే పత్రి సార్ ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేస్తున్నారు. అయినప్పటికీ ఈ జన్మలో ఒక వ్యక్తిగా జన్మ తీసుకొని ఒక శక్తిగా మారి మరి ఈ రోజు ప్రపంచంలో ఇంత ధ్యానానికి ఇంత గొప్ప పేరు
మన భారతీయ సనాతన ధర్మంలో పూర్వపు రోజుల్లో ఇంత గొప్ప ఆ ఇప్పుడు ఉన్న ఈ ధ్యానము వీటి గురించి అంత ఆవశ్యకత అప్పట్లో ఉండేది. కానీ ఈ కలియుగంలో ఈ ఆధునిక మోడర్న్ ఏజ్ లో ఈ ధ్యానం అనేది, ఇంతకు ముందు నానుడు ఏంటంటే ధ్యానం అంటే ఒక కేటగిరీ వాళ్ళే చేయాలి, ఒక ఉన్న వాళ్ళ వరకు ఇది పరిమితం అనే విధానంలో నుంచి ప్రతి ఇంటింటికి, ప్రతి పల్లెకు, మరి ప్రతి విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, అన్నిటికి కూడా ప్రతి ఇంటింటికి చేరదీశారు పత్రి సార్. ఆ యొక్క ఇన్స్పిరేషన్ ని పిరమిడ్ మాస్టర్ లో హృదయాల్లో మరి అట్లా నెలకొల్పి గురువు గారు ఫిజికల్ గా ఉన్నప్పుడు అందరిలో ఆ యొక్క వెలుగుని నింపి వెళ్ళారు. అయితే మరి గురువు గారు మరి 1975లో కోరమండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో అసిస్టెంట్ స్టైల్ ప్రమోషన్ ఆఫీసర్ గా చేశారు. తర్వాత మరి కర్ణాటక, మనం చెప్పుకున్నాం కదా గురుగారు ఫ్లూట్ అద్భుతంగా వాయిస్తారని, కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ పినాక్ పాణి గారిని చూడటం వలన కర్నూలు పోస్ట్ చేయబడిన క్షణంలో ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యి 1975 పత్రిజీ ఆయన చూడటానికి వెళ్ళారు. శ్రీపాద శ్రీపాద పినాకిని గారు వెంటనే పత్రిజీని తన చేతుల్లో తీసుకొని సంగీతంలో ఎన్నో చిక్కుముడులు సాంకేతాలకు నేర్పించారు. 1975 నుండి 1978 వరకు పూర్తి 3 సంవత్సరాలు గురువు గారు కంప్లీట్ గా తన యొక్క జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు. కానీ ఏం చేసినా కూడా గురువు గారిలో ఒక వెళ్తుంటా ఉండేది, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలని. మాకు సభా వేదికల మీద నేను భౌతికంగా విద్యలో ముందుండేవాడిని, సంగీతంలో ముందుండేవాడిని. అట్లాగే మరి పత్రి సార్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఒక గురువుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా గురువు గారితో కొన్ని చాలా సార్లు ప్రయాణం చేయడం జరిగింది గురువు గారితో కారులో. ఆ కారులో ప్రయాణం చేసే సమయంలో నేను సార్ని దగ్గరగా ఉండి చూసుకునేవాడు. జనరల్ గా గురువు అంటే ఇప్పుడు మనకేం తెలుసు, ఆ ఒక వెయిట్ చేయటం, చాలా మంది రికమెండేషన్స్ ఉంటే వాళ్ళని కలవాలంటే ఈ కథ, ఈ గోలంతా ఉండేది. కానీ పత్రిజీ ఎంతో సింపుల్ గా, ఎంతో సాధారణంగా ఉండేవాళ్ళు. మరి ఆయనతో కూడా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవన్నీ నేను కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత మీకు షేర్ చేసుకుంటాను. మరి అట్లా క్రికెట్ అంటే సార్కి పిచ్చి. సో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ వచ్చినా కూడా ఆయన చక్కగా, అంటే ఒక ఆధ్యాత్మికత అంటే ఏదో అన్ని వదిలేసి వెళ్ళటం కాదు, భౌతికంగా అన్ని ఆస్వాదిస్తూ అన్ని వర్క్ చేసుకుంటూ మరి ఆధ్యాత్మికంగా మన సాధన చేసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవటమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అని ఆయన చెప్పటమే కాదు, చేసి నిరూపించాడు. పత్రిజీ అంటే ఏ మంత్రాలు తంత్రాలు ఉండవు. గురువుగారు ఏదైతే మనకు బోధించారో ఆ బోధనలన్నిటిని కూడా ఆయన ఆచరించి మనం కూడా ఎలా జీవించాలి, ప్రేమతో ఎలా జీవించాలి, మిత్రత్వం అంటే ఏంటి, స్నేహతత్వం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మేము ప్రాక్టికల్ గా ఎన్నో విషయాలు చూసి నేర్చుకోవటం జరిగింది. వాటిలో ఇంకా ఆచరించాల్సినవి చాలా ఉన్నాయి. సో సో ఇలా జరుగుతున్న సమయంలో మరి గురువు గారి యొక్క గురువు అయినటువంటి సదానంద యోగి గారి గురించి కూడా ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే గురువు గారి గురువు అయిన సదానంద యోగి గారు అరేబియాలో పుట్టారు. ఆయన సూఫీ మాస్టర్. హిమాలయాల్లో ఉండి గురువు గారు భారతదేశం అంతా పర్యటించి 1975లో కర్నూలులోకి వచ్చారు. ఎవరు? సదానంద యోగి గారు. సదానంద యోగి గారు అరేబియాలో పుట్టి హిమాలయాల్లో ఉండి భారతదేశం అంతా పర్యటించి చివరకు 1975లో కర్నూలుకు వచ్చారు. అదే సంవత్సరం కోరమండల్ ఫెస్టివల్స్ లో గురువు గారు మరి వర్క్ చేస్తున్నప్పుడు గురువు గారు కూడా కర్నూలుకు వెళ్ళడం జరిగింది. సదానంద యోగి గురువు గారు పొడుగ్గా పెద్దగా కనిపించే వ్యక్తి. కర్నూలు టౌన్ లోని ఒక లాడ్జ్ లో ఉండేవాళ్ళు. ఆయన చిన్న లాడ్జ్ లో ఉండేవాళ్ళు. పత్రికతో పాటు మరి ఇద్దరు ఉండేవాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ మిత్రులు రామచన్నారెడ్డి మరియు వెంకటరత్నం. వీళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు గురువు గారితో పాటు, పత్రి సార్తో పాటు. సదానంద యోగి గారు మరి ఆ లాడ్జ్ లోనే ప్రతిరోజు ఉండటం, వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళని కలవటం జరిగేది. 1987 జనవరి 1వ తేదీన మొదటిసారిగా ఆయన్ని దర్శించుకున్నారు. ఎవరు? మన పత్రి సార్. స్వామీజీ వారిని చూసి కొద్దిసేపటి తర్వాత, ఇక మీకు బ్రహ్మజ్ఞానం తప్ప మరేమీ లభించదు. విద్యార్థులు అతనితో ఇలా అన్నారు, స్వామీజీ మాకు అది మాత్రమే కావాలి,
సదానంద యోగి సమాధానానికి తృప్తి చెంది అరబిక్ మరియు తెలుగులో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను చెప్తూ వెళ్ళారు. విద్యార్థులు ముక్తులయ్యారు. దాదాపు 15 నుండి 20 నిమిషాల తర్వాత సదానంద యోగి, రేపు ఉదయం నుండి నేను నిన్ను ధ్యానంలో ప్రవేశపెడుతున్నానని పత్రిజీని సదానంద యోగి చెప్పారు. ఆయన కర్నూలు స్వామీజీ అని కూడా పిలిచేవారు. సదానంద యోగి గురువు గారి యొక్క మరొక పేరు కర్నూలు స్వామీజీ. సో అక్కడ అందరికీ ఈ సదానంద యోగి గారు అందరికీ తెలుసు. పత్రిజీ ప్రతి నెల దాదాపు 7 నుండి 8 రోజులు మాత్రమే కర్నూలులో ఉండేవారు. మరి మిగతా ఆ కొద్ది రోజులు అతను ప్రతిరోజు స్వామీజీతో ఎక్కువ సమయం గడిపేవాడు. గురువు గారు కూడా మరి నెలకు కూడా దాదాపు 7 8 రోజులే ఉంటూ ఎక్కువ సదానంద గిరి గారితోనే ఎక్కువ వాళ్ళ ఇంటికాడ నుంచి అన్నం, మరి సదానంద అవధూతలకి కొంతమందికి కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. సో అట్లాగా యోగి కూడా ఎక్కువ సిగరెట్స్ అవి తాగుతూ ఉండేవాళ్ళు. మరి గురువు గారి ఇంటికాడ నుంచి అన్ని భోజనం కానీ అన్ని కూడా ఒక గురు భక్తితో ఎక్కువ శాతం ఎప్పుడైతే ధ్యానాన్ని మరి గురువు గారికి అందజేయటం జరిగిందో, తర్వాత ఎక్కువ ఎక్కువ సమయం కూడా ఆ యొక్క సదానంద యోగి గారితో పత్రిసారు మరి గడపటం జరిగింది. 1981 జనవరి 1వ తేదీ నుంచి 1987 మే 22 వరకు కర్నూలులో పత్రిజీ దినచర్య ఇదే. నెలలో 7 రోజులు పనులు చేసుకోవటం, మిగతా అన్ని రోజులు కూడా ఎక్కువ ఆ గురువుతోనే తన యొక్క జీవితాన్ని గడిపేవాడు. పత్రిజీ తన సుదీర్ఘ జీవితం నుండి అతని అనుభవాలను వింటూనే ఉండేవాడు. స్వామీజీ తన పాత లాడ్జి నుండి ఎప్పుడు కదలలేదు. ఆ ఒక్కసారి వచ్చిన ఆ లాడ్జిలో ఉన్న ఆ గురువు గారు ఇంకెప్పుడు అక్కడి నుంచి ఇక కదలలేదన్నమాట. తర్వాత స్వచ్ఛందంగా మరి 1983లో గురువు కూడా పత్రిసారికి చెప్పాడు. ఏమని? ఆ, ఆ పత్రిసారి పేరు అప్పుడు సుభాష్, నేను దేహాన్ని విరమిస్తున్నాను, మరి నాకు సమాధిని రెడీ చేయని 2 రోజుల ముందే చెప్పారు. మరి అప్పుడు మరి పత్రిసారికి ఆ సంగీత గురువు గారు ఉన్నారు కదా, డాక్టర్ శ్రీపాద పినాకిని, ఆయన యొక్క సమక్షంలో 1987 మే 22న మరి పత్రిసారు వీళ్ళ యొక్క సమక్షంలో సదానంద యోగ్ గారు తన దేహాన్ని విరమించడం జరిగింది. జనరల్ గా మనిషి అనేవాళ్ళు ఎప్పుడు పుడతారో ఎప్పుడు చనిపోతారో మనకు తెలియదు, జనరల్ గా జరిగిపోతూ ఉంటది. కానీ యోగులు వాళ్ళ శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మరి మనకు చెప్పి విడిచేయటం జరుగుతుంది. అట్లాగే ఆ యొక్క సదానంద యోగి గురువు గారికి కూడా మరి అసలైన శిష్యుడు దొరకటం, పత్రిజీ ఆ యొక్క ధ్యాన విద్యను జ్ఞానాన్ని అంతా కూడా గురువు గారికి బోధించడం. మరి పత్రిసారి కూడా దాదాపు 3 సంవత్సరాల పాటు మరి ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ మళ్ళీ సాధన మొదలుపెట్టి గురువు గారు ఎన్నో జన్మలు చూసుకున్నారు. ఒకనొక జన్మలో గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ప్రధాన శిష్యుడిగా ఉన్నారు, ఒక జన్మలో ముస్లింగా ఉన్నారు, ఒక జన్మలో జైన్ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇట్లా ఎన్నో జన్మల్లో ఎన్నో దేహాన్ని తీసుకుని వచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఈ జన్మలో ఎప్పుడైతే ఒక మాస్టర్ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్లైట్మెంట్ అంటే ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ అవటం జరిగిందో ఆధ్యాత్మిక మార్గంలో, మరి ఈ జన్మలో ఒక బుద్ధత్వాన్ని బోధించడానికి ఏదైతే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం మరి ఈ ఆనాపానసతి విద్యను మరి ప్రపంచానికి అందజేసి, మరి ఆధ్యాత్మిక మార్గంలో అసలైనది అహింసో పరమో ధర్మ. ఎన్ని నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని చేసినా కూడా హింసలో జీవించితే దాని యొక్క ఫలితం శూన్యమని, అసలైన మార్గం అహింసా మార్గం అని ఈ యొక్క 2 అంశాలను పట్టుకొని మరి ప్రపంచానికి ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో తర్వాత మరి అట్లాగే ఎప్పుడైతే గురువు గారి తన గురువు అయినటువంటి సదానంద యోగి గారు దేహాన్ని విరమించారో, తర్వాత పత్రిజీ మరి ఈ ధ్యానాన్ని, ఈ ఆనాపానసతిని, శాకాహారాన్ని, ఒక పక్కన భార్య, 2 పిల్లలు, మరి కుటుంబం, ఉద్యోగాన్ని వదిలేశారు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లెగవటం, తన దగ్గర ఉన్న ఒక చిన్న బండి స్కూటర్ ఉండేది. గురువు గారు మరి ఆ స్కూటర్ మీదే
ఎన్నో గ్రామాలు ఆ, వెళ్ళి వాళ్ళకి మరి ధ్యానం చెప్పడం జరిగేది. ఆ రోజుల్లో ఒక్క మనిషికి ధ్యానం చెప్పటానికి చాలా గగనం అయ్యేది. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. మరి గురువు గారు కొన్ని కొన్ని సమయాల్లో మరి ఒక మనిషి కోసం ధ్యానం చెప్పటానికి కొన్ని రోజుల పాటు కూడా వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు మరి ధ్యానం అంటే అందరం పరిగెత్తుతున్నాం, ఎందుకంటే ఆ అవసరం కూడా అలాగే ఉంది ఇప్పుడు. ఈ ఆధునిక యుగంలో మనిషి పడే బాధలు మానసికంగా కానీ ఈ ఆరోగ్యపరంగా కానీ మరి తన యొక్క అసలైన యొక్క స్థితిని తెలుసుకోలేక మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ రోజు ధ్యానం అనేది అంత అన్ని రోజులు గురువు గారు కష్టపడినంత కష్టపడాల్సిన పర్లేదు. మనం ఎవరికైనా ఒక 10 మందికి చెప్తే ఆ 10 మందిలో కనీసం ఒక ముగ్గురు నలుగురు అన్నా మరి ధ్యానం క్లాసులకు రావటం అనేది జరిగింది. ఆ రోజు ఆ మహానుభావుడు ఎంత కృషి చేశాడో, మరి ఒక ఇద్దరు పిల్లలు సడన్ గా ఉద్యోగం కూడా వదిలేశారు. ఎందుకంటే గురువు గారికి తెలిసిపోయింది ఇంకా తన జీవితం. మనం అప్పుడప్పుడు క్లాస్ లో చెప్పుకుంటాం కదా, ప్రతి ఒక్క జీవితానికి ఒక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ తెలుసుకున్నప్పుడే మనం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో సక్సెస్ అయిన వాళ్ళం అవుతాము అని మనం ప్రతిరోజు కూడా ఎంతో మంది మాస్టర్ నోట్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి పత్రి సార్ కూడా వాళ్ళ గురువు గారు అయినటువంటి సదానంద యోగి, ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని తర్వాత గురుగారు తన శరీరాన్ని వదిలేశాక పత్రి సార్ కూడా ఒక 2-3 సంవత్సరాల పాటు కేవలం మరి ఈ లిక్విడ్ ఆహారం తీసుకొని అద్భుతమైన సాధన చేసి ఆ సాధనలో ఎన్నో వేల లక్షల పుస్తకాలు చదివారు. మరి ఎన్నో రకరకాల భాషలో సంస్కృతంలో ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. సో అటువంటి యొక్క పుస్తకాల ఎసెన్స్ అంతా కూడా ప్రతి మనిషికి ప్రతి మనిషికి సరళమైన విధానంలో అర్థమయ్యేలా ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రిసారి రాసిన పుస్తకాలు కాన్సెప్ట్లు కొన్ని వందల వేలు ఉన్నాయి. అలాగే ఈరోజు మన మహావతార్ ఫౌండేషన్ లో మరి ప్రతి నెల కూడా మనం ఎన్నో కాన్సెప్ట్స్ కొత్త కొత్తవి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాటిలో భాగాలే. ప్రతి కాన్సెప్ట్ కూడా రిలేటెడ్ పత్రిసార్ కాన్సెప్ట్స్. సో అట్లా గురుగారి యొక్క మరి తన బాల్య జీవితం, అట్లాగే మరి బాల్యంలో నుంచి వచ్చాక విద్య కావచ్చు, విద్యా దశ నుంచి వచ్చాక మరి మ్యారేజ్ అయ్యే వివాహ దశ, వివాహ దశ అయినాక మరి గురుగారి యొక్క ఆధ్యాత్మిక జీవితం. ఇద్దరు పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మేడము పరిమళ మేడం, పరిణితి మేడం చిన్నగా ఉన్నప్పుడే మరి ఇంట్లో ఏమి లేని స్థితి కూడా చూశారు. మరి స్వర్ణమాల పత్రి మేడం. మరి అంతే కదా, ఇప్పుడు పిల్లలిద్దరు ఒక వయసుకు వచ్చి ఉండి మరి వాళ్ళకి సరైన అప్పుడే లైఫ్ సెటిల్ అవుతున్న టైంలో తండ్రి ఉద్యోగాన్ని వదిలేసి మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం అంటే ఆ కుటుంబం ఎన్నో ఆ, ఇబ్బందులు సహజంగా ఉంటాయి. కానీ మేడం కూడా అవేం ఆలోచించకుండా ఎప్పుడు గురువు గారికి భార్యాభర్తలు బంధం అంటారు కదా, పత్రి సార్ మరి పత్రి మేడం కూడా గురువు గారికి ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గురుగారి యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క విలువలను ప్రపంచానికి అందజేయటానికి ఈయన ఈ జన్మ తీసుకున్నాడని మేడం కూడా అర్థమయ్యి ప్రతి విషయంలో కూడా పత్రి మేడం కూడా సార్కి మరి ప్రోత్సహిస్తూ ముందుకెళ్లేవాళ్ళు. సో అట్లా స్టార్ట్ అయిన యొక్క ఈ ఆనాపానసతి ధ్యానం, మరి శాకాహారం, పిరమిడ్ శక్తి, ఇవన్నీ కూడా ఈ నూతన యుగానికి మరి ఒక మనకు మూల స్తంభాలు. ఎందుకంటే మనం ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నా ఆ ఆధ్యాత్మిక మార్గంలో హైయెస్ట్ ధ్యానము, తర్వాత శాకాహారము, అహింసా మార్గంలో జీవించడం. సో ఈ మూడు మనం ఏది ఎన్నుకున్నా కూడా ఇక ఈ మూడే అన్నమాట. సో అప్పట్లో మరి ఈ కర్నూలు నుంచి ఫస్ట్ మనకి ఈ కర్నూలులో రెడ్డి గారు అని ఉన్నారు. మన సినిమాలో మూవీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన ద్వారా ఫస్ట్ కర్నూలులో బుద్ధా పిరమిడ్ రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది మనకి కర్నూలులో. అక్కడి నుంచి తర్వాత పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ కడతాల్లో ఉన్నట్టు మహేశ్వర మహా పిరమిడ్, అక్కడి నుంచి ఇప్పుడు వశిష్ఠ గౌతంలో 220/220 పిరమిడ్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ 4 పెద్ద కేంద్రాలు. అట్లాగే
ఈ రోజు మరి భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 పైన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయని రీసెంట్ గా సర్వేలో కూడా తెలిసింది. సో అలా మరి గురువు గారు తన జీవితాన్ని ఈ ఆధ్యాత్మికత కోసం మరి ప్రపంచంలో అసలైన ఆధ్యాత్మికత అంటే మరి ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారానే సాధ్యమవుతుందని నిరూపించి మరి సమాజంలో ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేశారు. నాతో కొన్ని చిన్న చిన్న అనుభవాలు ఉన్నాయి గురువు గారితో. అవి కూడా నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నేను 2012లో ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. అంతకుముందు నేను బాబా భక్తుడిని. సాయిబాబాని విపరీతంగా నేను మరి ఆయన మొహం చూడకుండా కనీసం ఆ రోజును కూడా ప్రారంభించేవాడిని కాదు. అంత నిష్ఠతో భక్తి మార్గంలో ఉండేవాడిని నేను చిన్నతనం నుంచే. అట్లాగే మరి డిగ్రీ అంతా కూడా నేను మాల్లోనే ఉన్నా. సో అంత నిష్ఠతో నేను భక్తి మార్గంలో ఉన్నవాడిని. సడన్ గా నా జీవితంలో రెండు అంశాలు నన్ను ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణింపజేసాయి. ఒకటి, మా తాతగారు చనిపోవటం. మా తాతగారు 12వ రోజున మా నాన్నగారు చనిపోవటం. మళ్ళీ దాని వెంటనే మా నాయనమ్మ గారు చనిపోవటం. సో అప్పట్లో నాలో ఎన్నో భావాలు. అరే అసలు ఏంటి ఈ జీవితం? మనిషి పుట్టుకేంటి, చావేంటి, చనిపోయాక ఈ మనిషి అంతా ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇలాంటి ఎన్నో ఆలోచనలు నన్ను కలిసి చెందించాయి. అటువంటి టైంలో నాకు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారి ద్వారా ఈ ధ్యాన పరిచయం అయింది. అంతే కదా, మనం ఏదైతే దేని మీద అయితే అప్పటికి వెళ్ళేవాళ్ళం టెంపుల్ కి, కానీ ఇది కాదు ఇంకేదో ఉంది. గుడిలో ఉన్నంతసేపు మనకు ప్రశాంతత ఉంటుంది. గుడి బయట నుంచి వచ్చాక మళ్ళీ అంతా దుఃఖంగానే ఉంది. ఆధ్యాత్మికత అంటే ఇది కాదు, ఇది ఒక భాగమే, ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది అని నేను వెతుకులే టైంలో 2012లో మరి ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ మ్యాగజైన్ ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అవడం జరిగింది. సో అప్పుడు పత్రిజీ అంటే అసలు నాకు తెలియదు. గురువు గారి ఫోటో కూడా తెలియదు నాకు. 3-4 నెలల వరకు ఆయన ఏంటో కూడా నాకు తెలియదు. కానీ సాధన మాత్రం రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఇట్లాగే చేస్తున్న సమయంలో మరి ఇట్లా కొంతమంది మా ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులు, పత్రి గారు గుంటూరు వస్తున్నారు, సో నువ్వు కూడా రా శివ అంటే నేను ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది. అదే సంవత్సరంలోనే మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక విభాగం ఉంది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. ఈ భూమి మీద ఏం పనులు చేయాలో మన ఆధ్యాత్మికంగా ఆ యొక్క పనులన్నీ కూడా గురువు గారు అన్ని చక్కగా సమకూర్చి వెళ్ళారు. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది అలా చేసి వెళ్ళారు. సో గురువు గారు ఇప్పుడున్నా లేకపోయినా ఆయన దేహంతో అవన్నీ కూడా ఏ వింగ్ ఆ వింగ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. నేను స్టార్టింగ్ లో తప్పదు అనుకున్నా. ఇదేంటి ఈయన ఆధ్యాత్మికత అన్నాడు, ధ్యానం అన్నాడు, శాకాహారం అన్నాడు, మళ్ళీ పిరమిడ్ పార్టీ ఏంది, పార్టీలు గోలేంది, బయట ఇన్ని పార్టీలు ఉంటే ఈ పార్టీ అవసరం అంటే నాకు తెలియదు కదా అప్పట్లో. దాని పట్ల సరైన అవగాహన లేక నేను అలా ఆలోచించా. సో ఆ యొక్క మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కడో వెనక కూర్చున్నా. నేను మా ఫ్రెండ్ సదా అని, నా సీనియరు. సో మేమిద్దరం అప్పట్లో బాగా ఆ, సాధనకి వెళ్ళేవాళ్ళం. ఎటు వెళ్ళినా కూడా నాకు నా పేరు తెలియదు, ఏం తెలియదు. నేను ఎక్కడో చివరిన కూర్చుంటే నన్ను ఇలా రా అని పిలిచాడు స్టేజ్ మీద ఉన్న గురువు గారు. నేను ఎక్కడో చివరిలో ఉన్న వ్యక్తిని నన్ను రమ్మన్నారు. నాకు అర్థం కాలే, నన్ను వేరే ఇదేంటి అసలు నాకు గురువు గారికి పరిచయమే లేదు ఆ అని నాకు కొంచెం విచిత్రంగా ఉంది. జనరల్ గా గురువు అంటే ఈ రోజుల్లో మనం ఎంతో మంది గురువులను చూస్తున్నాం కదా. వాళ్ళ పర్మిషన్లు కావాలి, ప్రోటోకాల్ ఉండాలి, 2-3 రోజుల ముందు నుంచి మనం వెయిట్ చేయాలి, ఈ గోల్ అంతా ఉంటది. కానీ పత్రి సారు ప్రతి ఒక్కళ్ళని దగ్గరికి తీసుకుంటున్నాడు. ఈయన వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, కాళ్ళు పట్టుకుంటే కొడుతున్నాడు. ఇవన్నీ చూసి నాకు ఒక రకమైన ఒక ఆశ్చర్యం, అంటే బాగా అట్రాక్ట్ అయిపోయా గురువు గారికి ఆ కొద్ది సమయంలోనే. సో పిలిచారు, పిలిచి నీ ధ్యాన అనుభవాలు చెప్పన్నాడు. ఇదేంటి, నేను ధ్యానం చేస్తున్నాను ఈయనకి ఎలా తెలుసు? మరి ఆ అన్నీ కొంచెం నాకు కొత్తగా అనిపించినాయి అప్పుడు. అంతకు ముందు వరకు నా జీవితంలో నేను గురువును చూసా గానీ వాళ్ళు చూసే విధానం, వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ కలవాలంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, ఈ రకరకాలుగా ఎన్ని ఉండేవి. పత్రి సార్ దగ్గర అంత డిఫరెంట్ అంటే అందరేమో కాళ్ళు పట్టుకోమంటారు, ఈయన కాళ్ళు పట్టుకుంటే కొడతాడు. సో ఇట్లా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్ తో ఉండేది గురువు గారితో. సో ఆ రోజు నన్ను అలా స్టేజ్ మీద పిలవటం, ధ్యాన అనుభవాలు చెప్పించారు.
అంతా అయిపోయాక నువ్వు ఒక మాట చెప్పాలి అన్నారు. చెప్పండి గురుగారు, చెప్తావా అన్నారు. చెప్తానన్నా. నీ ఆఖరి శ్వాస వరకు నువ్వు ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. చేస్తావా వదిలిపెడతావా అన్నారు. లేదు గురుగారు చేస్తా. అప్పట్లో ఇప్పుడంటే పత్రి సార్ వస్తే కొన్ని లక్షల మంది వస్తారు. 2012లో అప్పుడు మేము ఆ ఆ క్లాసు గురువు గారు యొక్క మీటింగ్ జరిగినప్పుడు 2000 మంది వచ్చారు. ఇప్పుడు పెడితే వేల మంది లక్షల మంది వచ్చేవాళ్ళు. మీరు అంటే మీలో సీనియర్స్ ఎంతమంది ఉందో తెలియదు కానీ ఈ కడతాల ధ్యాన మహాచక్రాలు కావచ్చు, చిన్న చిన్న మీటింగ్స్ కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. సో అట్లా ప్రారంభమైన నా జీవితం. ఇక అప్పటికి నేను గురువు గారితో ముగ్ధుడిని అయిపోయాను. ఆయనకి సరెండర్ అయిపోయా. ఇంకెప్పుడు వచ్చినా కూడా పత్రి సార్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆ రోజు నేను ఉద్యోగానికి కూడా సెలవు పెట్టి, అంటే ఒక దసరా దీపావళి వస్తే ఎలా ఉంటుందో మనిషికి, అంతకన్నా 1000 రెట్ల ఆనందంతో గురువు గారు మరి మా ఏరియాలో ఏ దగ్గరకు వచ్చినా కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అయ్యేవాడిని. అట్లా గురువు గారితో నేను కొద్దిగా దగ్గరగా కూడా ఆయనతో ప్రయాణం చేయటం జరిగింది. మరి నాకు ఇంకా అది నా పరిచయం. అసలు గురువు అంటే ఎలా ఉంటాడనే దానికి కొన్ని అద్భుతమైన ఆ, మీకు సంఘటనలు, ఒక 2 3 సంఘటనలు మీకు తెలియజేస్తాను. ఒకసారి విజయవాడ దగ్గర ఒక చిన్న కుగ్రామం, దానిలో ఇద్దరు భార్యాభర్తలు. అంటే ఒక ధ్యానం అనేది మనిషిలో ఎంత మానసిక చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం, ఎంత ప్రేరణ కలిగించింది అనే దానికి ఇది ఒక చిన్న సంఘటన. యాక్చువల్గా ఆ రోజు గురువు గారు విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి మాకు ఇక్కడ చీరాల దగ్గర కర్లపాలెం అని ఉంటది, అక్కడ కార్యక్రమం చూసుకొని రిటర్న్ గుంటూరు వెలగపూడి లక్ష్మణరావు గారు అంటే గురువు మనకి పిఎస్ఎస్ మూమెంట్ లో ఈ పిరమిడ్లకు విశ్వకర్మ అంటారు. కడతాల్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. ఎప్పుడు గురువు గారు వచ్చినా వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు. సో అది తెలిసింది, మేము అక్కడికి వెళ్ళాము. పత్రి సార్ వచ్చారు. కరెక్ట్ గా 6:30 అయింది టైము. జోరున వర్షం పడుతుంది. వచ్చారు. సార్కి మరి ఫుడ్ కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. వచ్చారు, పడుకున్నారు. కరెక్ట్ 7:30 సడన్ గా ఆ, ఏమై కార్ది, నేను వేరే చాటుకి వెళ్ళాలి అని అన్నారు. అప్పట్లో పత్రి సార్ పర్సనల్ పిఏ నందప్రసాద్ గారు ఇప్పుడు లేరు. ఒక సార్ కూడా దేహాన్ని విరమించారు. అప్పుడు శివప్ప సారు, నందప్రసాద్ గారు. ఎక్కువ నందప్రసాద్ గారు మా ఏరియాకి వచ్చినప్పుడల్లా ఎక్కువ నందప్రసాద్ సార్ ఉండేవాళ్ళు. అదేంటి గురువు గారి దగ్గరకు వచ్చి, అదేంటి గురువు గారు షెడ్యూల్ ఏం లేదు కంటే, లేదు ఆయన చెప్పింది నువ్వు కార్ ది అన్నారు. సార్ కార్ తీస్తారు. మేము కూడా ఆ జోర్న వర్షంలో అలాగే గురువు గారితో ప్రయాణం చేసాము. మొత్తం 3 కార్లు బయలుదేరినాయి. ఆ 3 కార్లు వెనక ఇంకో 4 5 వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో అందరం కలిసి వెళ్తున్నాం. ఎటు వెళ్తుందో తెలియదు కారు. పోనీ పోనీ అంటున్నాడు. చివరికి విజయవాడ దగ్గర మనకి పోరంకి, మీకు తెలిసే ఉంటది పోరంకి, ఆ పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటదండి. ఆ విలేజ్ లో తీసుకెళ్లి ఇప్పుడే కట్టారు పిరమిడ్. ఆ పిరమిడ్ ఇంటి దగ్గర ఆపారు. ఈ షెడ్యూల్ అసలు లేదు ఆ రోజు. అంటే ఆ ఆ ఆ రోజు ఈ షెడ్యూల్ అనేది లేదు ఆ గురువు గారి యొక్క దీనిలో. కానీ సడన్ గా వెళ్ళారు. వెళ్ళాక ఇదే మేమందరం అవాకయ్యాం. ఏంటి ఈ జోరున వర్షంలో. అప్పటికే ఆ విలేజ్ లో వాళ్ళ ఇంటి దగ్గర దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినాయి. సో నందప్రసాద్ సార్ కూడా ఏం అర్థం కావట్లే. అయిపోయింది. తర్వాత ఆ అసలు విషయానికి వెళ్తే, ఇద్దరు కూడా రోజు కష్టపడి పని చేసుకొని తలా రూపాయి రూపాయి కూడబెట్టుకొని, మరి తనకు ఒక చిన్న కోరిక ఏంటంటే, ఒక చిన్న తన భార్య నా బండి మీద ఇద్దరు కలిసి ప్రతిరోజు పనికి వెళ్ళాలని కోరిక. అంతకుముందు వీళ్ళిద్దరు ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చాక ఆ కోరికని వాళ్ళు మరల్చుకున్నారు. ఏంటి, నేను బండి కొనుక్కుంటే మేమిద్దరమే ఆనందంగా ఉంటాము. మరి ఆ డబ్బులతో పిరమిడ్ గనక కట్టిస్తే అందరు ధ్యానం చేసి ఆరోగ్యంగా జీవిస్తారు అని ఒక సంకల్పంతో రోజుకి ఒక 100 200 రూపాయలు సంపాదించే ఆ ఇద్దరు కూలీలు వాళ్ళకున్న డబ్బులతో, వాళ్ళు ఉండేదే పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో వర్షం పడితే మోకాళ్ళ నీళ్లు, దాని ఎదురు మెరక తోలిచ్చి ఒక పిరమిడ్ కట్టారు. వాళ్ళిద్దరి పేరు కూడా లక్ష్మి గారు. వాళ్ళ భార్య పేరు లక్ష్మి గారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఆయన పేరు శ్రీనివాసు. ఒక పిరమిడ్ కట్టారు. పిరమిడ్ కడితే మరి చూసారా, ఏమీ లేదు, పని చేసుకుంటేనే ఆహారం. అటువంటి వ్యక్తులు కూడా ధ్యానంలోకి వచ్చి
వాళ్ళు భౌతికంగా బండి కొనుక్కుంటే మేమిద్దరం ఆనందంగా ఉంటాం, దాని బదులు ఉన్న డబ్బులతో పిరమిడ్ కడితే ఊరంతా కూడా ధ్యానం చేసుకొని ఎంతో ఆనందంగా జీవిస్తారని వాళ్ళ యొక్క సంకల్పం పత్రిజీని అక్కడికి తీసుకెళ్ళింది. గురువు ఎప్పుడు ఎటు ప్రయాణం చేస్తాడో కూడా తెలియదు. మాకు తెరవంగానే నిజంగా నా జీవితంలో గురువు గారి విషయంలో అత్యంత ఎమోషనల్, ఇప్పటికి కూడా నాకు ఆ సంఘటన బాగా గుర్తొచ్చింది. మోకాళ్ళ నీళ్లున్న వాళ్ళ ఇంట్లో అందరూ అడిగారు, అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది కలిసాము ఇంక వెళ్ళిపోదాం గురువు గారు అంటే, ఒక ఆయన అయితే గట్టి కొట్టి లాగి పీకి కొట్టాడు కూడా. ఎందుకంటే ఒకసారి చెప్తేనే గురువు గారి ముందు, ఒకటి రెండు మూడు సార్లు చెప్పకూడదు ఏది. అదే నీళ్ళల్లో అదే వానలో అదే నులక మంచంలో నైట్ పడుకొని మరి నైట్ అంతా అక్కడే ఉన్నారు గురువు గారు. మరి చూసారు గురువు యొక్క గొప్పతనం. ఈ రోజు మనం ఎవరినైనా కలవాలంటే ఎన్నో లక్షల వేలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు పత్రి సార్ మీద పర్సనల్ గా అసలు ఈయనే నిజమైన గురువు అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ఆచరణ. ఆచరణ. ఒక గురువు ఎప్పుడు కూడా ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ సమభావంలో చూడటం. మరి ఆ ఆ ఆ ఎక్కడెక్కడో విజయవాడలో ఆ మారుమూల పల్లెటూరు ఏంటి, సడన్ గా లెగవటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి, ఒక పిలుపు లేదు ఏమి లేదు. మరి గురువులకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఎక్కడైతే నిస్వార్థమైన సేవ జరుగుతూ ఉంటుందో, ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికే గురువు నడుచుకుంటా వెళ్తాడనే దానికి అదొక పెద్ద ఉదాహరణ అనిపించింది నాకు. సో అదొక సన్నివేశం. తర్వాత ఒకసారి మాకు గుంటూరులో మరి ఆ, గురువు గారి చరిత్రతో పాటు గురువు గారి యొక్క ఆ, ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఇంకా తెలియాలంటే ఇటువంటి ఎగ్జాంపుల్సే మనలో ఎంతో ప్రేరణ ఇస్తాయి. నేను అప్పటి వరకు జస్ట్ ఓకే ధ్యానం చేసుకోవచ్చు, గురుగారి మీద ఒక స్పెషల్ రికగ్నైజేషన్, అంటే రికగ్నైజేషన్ అనే దానికన్నా నాకు ఒక స్పెషల్ ఒపీనియన్ ఉండేది. ఎప్పుడైతే ఈ సన్నివేశాలు చూశానో ఆయనకి ఇక ముగ్ధుడిని అయిపోయాం. అంటే ఇక ఆయనకి సరెండర్ అయిపోయాం కంప్లీట్ గా. ఇంకా పత్రిజీ అన్ని, ఇంకా వేరే మనకి ఏది లేదనే అంత ఇదే వెళ్ళిపోయింది అనమాట మైండ్. ఎందుకంటే గురువు గారు అట్లా ఉన్నారు. ఒక సింపుల్ గా ఉంటూ ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తారు, ఆయనే షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఆయనే వండి పెడతాడు, అందరు తిన్నాక ఆయన తింటాడు, మళ్ళీ తినేటప్పుడు కూడా వచ్చి ఇంకేమైనా కావాలా కావాలని ఆ, మరి అంటే ఒక తల్లి కన్నా ఎక్కువ ప్రేమను పంచేవాడు అనమాట గురువు గారు దేహంతో ఉన్నప్పుడు. సో అట్లాంటిది ఇంకో సంఘటన. పత్రిజీ మరి ఒకసారి నెక్కల్లో అని అమరావతి దగ్గర పిరమిడ్ ఉంది, అక్కడికి కూడా రావటం జరిగింది. నైట్ కరెక్ట్ గా నేను అప్పుడు గురువు గారితో ఎక్కువ పత్రిజీ సార్ వస్తే ఆయన రూమ్ లోనే నేను ఎక్కువ ఉండేవాడిని సేవ చేసుకుంటా. ఎక్కువ గురువు గారికి సేవ చేసుకుంటా ఆయన దగ్గరే ఉండేవాడిని. మిడ్ నైట్ 12 అయింది, అందరు పడుకొని ఉన్నారు. 9 గంటల వరకు క్లాస్ అయిపోయింది, అందరూ డీప్ స్లీప్ లో ఉన్నారు. కరెక్ట్ గా 12:30కి లేచారు గురువు గారు. లేచి బయటకు వచ్చేస్తున్నారు హడావుడిగా. ఎందుకు వచ్చారో తెలియదు, ఎవరికి వచ్చేదో తెలియదు. అందరూ మరి గురుగారు బయటికి రాగానే అందరు లెగుస్తారు కదా, ఇదేంది ఈ టైంలో వచ్చినా, అందరు లేగవటం మొదలు పెట్టారు. ఎవరో ఒక వ్యక్తి ఆ గేట్ అవతల నుంచొని ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. అప్పటికే వచ్చాడు ఆయన, వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు, ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. మరి అది ఎవరికి వినపడలా. ఆయన ఎందుకు లేచాడో తెలియదు, గేటు బయటికి వెళ్ళాడు, గేటు పైకి వెళ్ళంగానే అతను ఉన్నాడు. అతన్ని గట్టిగా హక్ చేసుకొని మరి లోపలికి తీసుకొచ్చి మమ్మల్ని అందరు బయటికి వెళ్ళమన్నారు. మరి అతనితో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అతను ఎక్కడ హైదరాబాద్ అవతల నుంచి వచ్చాడంట. అతను ఒక ఆధ్యాత్మికవేత్త. కానీ ఆ కనెక్షన్స్ చూడండి ఎలా ఉంటాయో. అతను బయట నుంచోటం ఏంటి, గురువు గారు లేకపోవటం ఏంటి, ఇవన్నీ కూడా మన లైవ్ లో సినిమాల్లో చూసాం కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ఇలాంటివి ఎప్పుడు చూడలే. సో అతనితో ఏం మాట్లాడారో మాకు తెలియదు, అతను కూడా తర్వాత మేము అడగలేదు, చెప్పలేదు. అంటే అక్కడ చూడండి ఆ బంధం అనేది ఒక నిజమైన. అప్పుడు అతను ఆ రోజు ఏడ్చిన అతను ఈ రోజు మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ అన్నమాట. సో అట్లా ఆ, అట్లాగే ఇంకోటి, ఆ ఆ నెక్కల్ పిరమిడ్ అనేది కట్టేటప్పుడు అక్కడ ఎన్ని రోజులు వాటర్ తవ్వినా కూడా పడతల్లా వాటర్. వాటర్ పడుతుందో పత్రి సారు చూడండి గురువు చేసే పరీక్షలు ఎట్లా ఉంటాయో. ఎటు బోర్ వేసినా కూడా పడతలే, ఎటు బోర్ వేసినా కూడా పడతల్లా. ఇతను గురువు గారికి ఫోన్ చేసేవాడు అతను,
ఎవరు అబ్బూరు కోటేశ్వరరావు గారు, ఏం గురువు నువ్వు ఇక్కడ పిరమిడ్ కట్టమన్నావు, అన్ని కట్టాను, నీళ్ళు రావట్లేదంటే అటు తవ్వురా ఇటు తవ్వురా అటు తవ్వురా అనేవాడు. ఒక రోజు ఇక విసిగిపోయి గురువు గారికి ఫోన్ చేసి, ఎటు వేసినా కూడా బోర్ వాటర్ రావట్లేదంటే, నేను చెప్పిన పని చేయి, తూర్పుకి వెళ్ళి పలానా ప్లేస్ లో నువ్వు అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసి అక్కడ నువ్వు ఇది కనుక చేస్తే అక్కడ వాటర్ వస్తాయి అనగానే, మామూలుగా బోర్ వేసేటప్పుడు ఇన్ని ఫీట్స్కి వెళ్తేనే వాటర్ లెవెల్ అని వస్తాయి, అంతకన్నా ముందే వాటర్ బ్రహ్మాండంగా వచ్చింది అనమాట. సో అది గురువు యొక్క ఆ ఇది. సో అట్లా ఎన్నో సంఘటనలు నా పర్టికులర్ గా నా లైఫ్ లో, నేను మెడిటేషన్ లోకి వచ్చా కూడా నేను ఎన్నో ప్రమాదాల నుంచి కూడా బయటపడటం జరిగింది. అదొక కేవలం ధ్యాన మార్గం వల్లే. నేను ఆ రోజు ఎప్పుడైతే పత్రిసార్లు 2012లో ఆ స్టేజ్ మీద నా శ్వాస ఉన్నంత వరకు నేను ఈ ధ్యానాన్ని వదిలిపెట్టనని చెప్పాను. ఈ రోజు నేను ఎప్పుడన్నా నేను ఈ ఉద్యోగరీత్యా ఉద్యోగంలో చేసేటప్పుడు అప్పుడప్పుడు నెగ్లెక్ట్ చేసేవాడిని ధ్యానం చేయకుండా. ఎప్పుడైతే నేను నెగ్లెక్ట్ చేశానో నా జీవితంలో ఎన్నో విపత్తులు మళ్ళీ నా నెత్తి మీదకి వచ్చి పడేవి. సో నాకు అర్థమైపోయింది, మనం ఏదన్నా గురువు గారికి మాటిస్తే ఇక అది మన చేతిలో ఉండదు, దానికి అంకితంగా మనం పనిచేయటమే. ఎందుకంటే మనకు తెలియపోయినా కూడా గురువు తెలియజేస్తూ ఉంటారు, అరే నీ ఈ మార్గం కాదు, నువ్వు ఈ పని చేయడానికి రాలేదు, ఈ పని ఎన్నుకొని వచ్చావు, సో నువ్వు దీనిలోనే ఉండు, ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇవ్వు, మిగతా అవన్నీ అవన్నీ వాటందరికి అవే జరుగుతాయి అని తెలిసినప్పటికీ, తెలియజేస్తున్నప్పటికీ మనం నెగ్లెక్ట్ చేస్తాం, సరైన అవగాహన లేక. ఈ భౌతిక జీవితంలో మనం ఉంటాయి కదా వ్యవహారాలు. సో అట్లా నా జీవితంలో నేను దాదాపు 2-3 సార్లు కొద్దిగా ధ్యానాన్ని వదిలేయలేదు, నెగ్లెక్ట్ చేశా. అంటే వర్క్స్ కావచ్చు, ఇంట్లో రకరకాల ఇవి కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ అవి ఉన్నప్పుడు కొద్దిగా నెగ్లెక్ట్ చేసేవాడిని. ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇంకా నన్ను ఆ సాధన పెంచడానికి నాలో ఇంకా డీప్ గా నాకు ఆ సమస్యలు అనేవి ఎదురయ్యాయి. సో అది తెలుసుకున్నాక నేను 2-3 సంఘటనల తర్వాత ఇక నేను ఎప్పుడు కూడా ధ్యానాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడున్నా కూడా మరి ధ్యాన ప్రచారం చేసుకుంటూ, అలాగే నాకు సాధ్యమైనంత వరకు సేవ చేసుకుంటూ, ఎక్కువగా క్లాసెస్ చెప్పడం స్కూల్స్ కాలేజెస్ లో, ఇలా నా జీవితాన్ని నాకు గురువు గారు ఎంతో ప్రేరణ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఆల్మోస్ట్ 11 అయింది. గురువు గారి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక గురువు చరిత్ర అనేది ఒక అరగంట గంటలో చెప్పుకునేది కాదు. మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు, అట్లాగే మరికొన్ని గురువు గారి యొక్క జీవితాల గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. సో ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ ఫౌండేషన్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగస్వామి గారికి అట్లాగే మేడం గారికి థ్యాంక్ యూ, మీ అందరికి థ్యాంక్ యూ. బోరుగొట్టిందా అందరికి? ఆవలిస్తున్నారు, నిద్ర వస్తుందా? నేను జర్నీలో ఉన్నా, అందుకని వీడియో ఆన్ చేయలేకపోయా, దయచేసి ఎవరేమనుకోవద్దు. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? ఓకే సార్ సార్. లేరు. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరికి కూడా గురువు గారి గురించి కానీ ఆ సార్ యొక్క గొప్పతనం గురించి కానీ తెలియదు. మీరు మంచి విషయాలు, చాలా మంచి విషయాలు ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి కానీ, ఆయన ఎక్కడ పెరిగారు, ఎలా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామల గురించి, భార్య గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా చక్కగా వివరించారు. వాళ్ళ పిల్లల గురించి కానీ, ఆ ఆయన యొక్క గురువు గారి గురించి కానీ, ప్రతి ఒక్కరి గురించి చాలా చక్కగా వివరించారు సార్. అంతకోటి నమస్కారాలు సార్. అది మీరు అన్నట్టు ఏది అయితే కూడా ఒక ఇక్కడ గంటలో మన 2 గంటల్లో తెలియజేయలేము సార్. కానీ ఆ, ఎస్ మేడం, ఒక్క ఆ, నిమిషం మేడం. ఉమ్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మానవుడే మాధవుడు. భగవంతుడు వేరు కాదు, మానవుడు వేరు కాదు. మనం మానవ రూపంలో ఉన్న దైవాలం. వాటి యొక్క చూడండి, ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనమంతా కూడా మానవ రూపంలో ఉన్న దైవాలం. ఆ యొక్క అనుభవాన్ని పొందడానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. సో ఈ భూలోకంలోనే మనకు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మనకి కూలంకుషంగా క్లారిటీగా చెప్తుంది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నేను ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళా. ఈ మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలకు వెళ్ళేవాళ్ళం. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాకు స్వామీజీ ఉండేవాళ్ళు, ఆయనతో పాటు తిరిగా నేను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పిఎస్ఎస్ మూమెంట్ లో ఉన్న ఆ యొక్క తృప్తి, ఆనందం,
ఆ యొక్క సాధన కావచ్చు, అన్ని విషయాలు ఏ విషయం తీసుకున్నా కూడా అంత అద్భుతంగా ఇక్కడ గురువు గారు ఆ ఫౌండేషన్ వెళ్ళారు. అన్నిటికన్నా అతి దారుణమైన విషయం ఏంటంటే, దారుణమైన విషయం అనకూడదు, ఏ ఏ మూమెంట్ లో అయినా, ఏ ఏ సంస్థలో అయినా మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం ఛార్జెస్ ఉంటాయండి. కానీ పత్రి సార్ క్లియర్ గా ఆయన ఏం చెప్పినా కూడా మనకు కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ముక్కుసూటిగా చెప్పేస్తాడు, కొట్టేయని చెప్పేస్తాడు. ఆధ్యాత్మికత అంటే ఏమి ఆశించకుండా పనిచేయటమే, వితౌట్ ఎక్స్పెక్టేషన్ వీ హ్యావ్ టు డూ, దట్ ఈస్ ద రియల్ స్పిరిచువాలిటీ అని ఒక విషయాన్ని అందజేసి, మరి ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ లో ఎక్కడ ఒక 1 రూపీ కూడా ఏ వర్క్ షాప్ కి ఛార్జ్ చేయరు. ఈ అన్నదానాలకి వీటికి ఏ దాన మహాచక్రాలు చెప్పినప్పుడు ఆ, మనం ఇస్తే తీసుకుంటారు, కానీ ఎక్కడా కూడా 1 రూపీ అనేది మనం ఛార్జ్ చేయడం జరగదు. ఆ ఫౌండేషన్ అంతా ఆయన ఇచ్చి ఈ వసుదైక కుటుంబం, వాళ్ళ పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఒక వసుదైక కుటుంబం, అర్థమైందా? ఎన్నో సంస్థలు కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ మనతో పాటు వాళ్ళు కూడా ఆ, కలిసి పనిచేస్తున్నారు. సో దట్ ఈస్ పత్రిజీ. ఇంకా పత్రిజీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. పత్రి సార్ బయోపిక్ కూడా వస్తుంది. తన జీవితాన్ని బాల్యం నుంచి యవ్వనంలో ఎలా ఉన్నారు, విద్యార్థి దశలో ఎలా ఉన్నారు, తర్వాత కుటుంబం ఏంటి, కుటుంబంలో ఉన్న ఆ, సంగతులు, తర్వాత మరి గురువు గారు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక కుటుంబంలో ఎన్నో సమస్యలు పడ్డారు. ఎన్నో, గురువు గారు కాదు, మేడం వాళ్ళు, ఆ యొక్క విషయాలన్నీ కూడా మరి ఒక అద్భుతమైన బయోపిక్ కూడా తీస్తున్నారు. త్వరలోనే మనకు అది రిలీజ్ అవుతుంది. సో దానికోసం కూడా మనం అంతా వెయిట్ చేద్దాం. సో ఇది ఈ రోజు క్లాస్. గురువు గారి గురించి కొద్దిగా, అంటే ఒక సముద్రంలో అంత ఒక అణువు అంత మాట్లాడుకున్నాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మరి క్లాసు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభదినం, శుభరాత్రి. రైట్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చాలా అద్భుతంగా వివరించారు. సో అంటే మీరు అన్నట్టుగా మనము చెప్పుకుంది కొంత మాత్రమే, అతి స్వల్పంగానే. సో ఇది ఒక మహాసాగరం. ఆయన యొక్క జీవిత చరిత్రే, జీవన ప్రయాణమే సాగరం లాంటిది. సో దాంట్లో కొంత మాత్రం మనం తెలుసుకోగలిగాం ఉన్న సమయంలో. ఖచ్చితంగా మిగతా ఆయన యొక్క మిగతా జీవిత ప్రయాణం నుంచి మనం ఇంకా ముందు ముందు క్లాసుల్లో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ రైట్. సార్. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఇంతవరకు కూడా మీరు సో అద్భుతంగా సార్ యొక్క జీవన ప్రయాణం గురించి విన్నారు. సో దాంట్లో ఇంకా ముందు ముందు ఇంకా కంప్లీట్గా వినాలంటే ఇంకో కొన్ని సెషన్స్, కొన్ని భాగాలు కావాలి దానికి. సో ముందు ముందు మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాం.